యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికలలో 8వ వార్డు కౌన్సిలర్ పెరబోయిన సత్యనారాయణ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కొత్తగుండ్లపల్లి గ్రామంలో 8వ వార్డు ప్రజల నిత్యావసరాలలో భాగంగా తాగునీరు ముఖ్యం కాబట్టి గ్రామంలో ఫ్లోరిన్ రహిత నీటి కోసం వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేశాడు. వాటర్ ఫిల్టర్ను కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ యాదవ్ మరియు మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ప్రారంభించి గ్రామ ప్రజలకు ఫ్లోరిన్ రహిత నీరు అందించడం కోసం తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ యాదవ్ను అభినందించారు. యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికలలో 8వ వార్డు కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దాన ప్రకారం కొత్త గుండ్లపల్లి గ్రామంలోని 8వ వార్డు ప్రజల నిత్యావసరాలలో భాగంగా తాగునీరు ముఖ్యం కాబట్టి గ్రామంలో ఫ్లోరిన్ రహితం నీటి కోసం వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేశాడు. వాటర్ ప్లాంట్ను కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ యాదవ్ మరియు మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ప్రారంభించి గ్రామ ప్రజలకు ఫ్లోరిన్ రహిత నీరు అందించడం కోసం తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ యాదవ్ను అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్లోని 12 మంది కౌన్సిలర్లకు ఆదర్శంగా 8వ వార్డు కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ యాదవ్ నిలిచాడని అభినందించి మున్సిపల్లోనే మిగతా 11 మంది కౌన్సిలర్లు పేరబోయిన సత్యనారాయణ యాదవ్ బాటలో నడవాలని సూచించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ నేను కౌన్సిలర్గా ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ఇచ్చిన మాట ప్రకారం 8వ వార్డులో 2 వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేస్తానని వార్డు సభ్యులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటగా కొత్త గుండ్లపల్లి గ్రామంలోనే 8వ వార్డులో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాను. త్వరలోనే శ్రీరామ్ నగర్లో కూడా ఏర్పాటు చేస్తానన్నాడు. ఇప్పుడు ఈ ప్లాంట్ను ప్రారంభించి చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్కి ధన్యవాదాలు తెలుపుతూ వాటర్ ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన గ్రామ ప్రజలకు నాకు ఓటు వేసి గెలిపించినందుకు మీ వైపు ఎల్లప్పుడూ కృతజ్ఞతుడిగా ఉంటానని సత్యనారాయణ పేర్కొన్నారు. బుజ్జిరమ్మా अंकल को दे दो कुछ కౌన్సిలర్గా నేను పోటీ చేసినప్పుడే మా వార్డులో 8వ వార్డుకు మాట ఇచ్చాను. 8వ వార్డులో 2 ఫిల్టర్లు పెడతాను మాట ఇచ్చాను. గుండ్లపల్లిలో 1 ఫిల్టర్ స్టార్ట్ చేసిన చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకోటి శ్రీరామ్నగర్లో కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామన్నా. అదేవిధంగా మా చైర్మన్ గారు కూడా ఈ గుండ్లపల్లి మీద చాలా దృష్టి పెట్టి ఇంకా అభివృద్ధి చేయాలని నేను కోరుతా ఉన్నా. చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్లకు, కమిషనర్ గారికి ధన్యవాదాలు. ఇవాళ 8వ వార్డు కౌన్సిలర్ వాటర్ ఫిల్టర్ దాతగా ఇవాళ ప్రజలకు మంచినీరు తాగే అవసరాల నిమిత్తం ఫిల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాలకవర్గం, చైర్మన్, కౌన్సిలర్, కోఆప్షన్, కమిషనర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వార్డు పెద్ద మనుషులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పని చేసినందుకు ముఖ్యంగా మా 8వ వార్డు కౌన్సిలర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరు కౌన్సిలర్లు కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకొని వార్డులో కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే విధంగా కోరుకుంటున్నాం.